ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించును గాక. మనము దేవుణ్ణి సమీపించినప్పుడు, మనము ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ధూప దీప నైవేద్యాలు మనము దేవునికి సమర్పిస్తాము. అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు ఉన్నాడు. మనము ఆవరణము పరిశుద్ధ స్థలంలో 3 కార్యక్రమాలు చేయాలి. 3 కార్యక్రమాలు ఏంటంటే దీపము, ధూపము, నైవేద్యం. దేవుని నైవేద్యము సముఖపు రొట్టెల బల్ల నైవేద్యానికి సాదృశ్యం. మనము ప్రతి దినము 2 సార్లు మనము చేతులెత్తి దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా ఉండాలి. చేతులెత్తటం అనే మాట దేవునికి నైవేద్యము పెట్టటము. మీరు దేవుని యొక్క వాక్యంలో 141వ కీర్తన 2వ వచనములో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారమగును గాక. దేవునిరా, ప్రతిరోజు మనము దేవునికి నైవేద్యము సమర్పించటము అంటే ప్రతి ఉదయకాల సమయంలో లేవగానే ప్రార్థన చేసేటప్పుడు చేతులు పైకి లేపి, అయ్యా ఈ రోజంతా నా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని, నా మనసు, నా మనస్సాక్షి, నా హృదయాన్ని నీకే సమర్పిస్తున్నానని 2 చేతులెత్తి మనముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునిరా, చేతులెత్తటం దేనికి గుర్తయ్యా అంటే స్తుతించటము, లేకపోతే ఆరాధించటము. అయితే చేతులెత్తి మనము అల్లాడించినప్పుడు దేవుని యొక్క ఆత్మదేవుడు మనల్ని దర్శిస్తాడు. చేతులెత్తటం అంటే మనముగా దేవునికి సమర్పించుకోవటం. చేతులెత్తటం అనేది నైవేద్యము, దేవునికి సమర్పించటం. మీరు ఎప్పుడైనా దేవునిరా ప్రతి ఉదయకాల సమయంలో చేతులెత్తి నువ్వు సమర్పించాలి. సాయంకాల సమయంలో కూడా నువ్వు చేతులెత్తి దేవునికి నీవుగా సమర్పించుకోవాలి. నైవేద్యము అంటే మనము దేవునికి ఆహారము పెట్టటము. యేసు ప్రభు ఒక సమయంలో ఒక మాట అంటాడు,
దేవునిరా, ఆహారము దేనికి గుర్తయ్యా అంటే దేవుని చిత్తానికి, దేవుని చిత్తము చేయటమే నాకు ఆహారమై ఉన్నది. నీ యొక్క జీవితంలో చేతులెత్తుతున్నావు అంటే దేవునికి నైవేద్యం పెట్టడం. నైవేద్యం అంటే నేనయ్యా నా యొక్క ప్రాణాత్మ దేహాలు నీ చిత్తానికి లోబడుతున్నాను, నీకు లొంగిపోతున్నాను, నేను నీకుగా సమర్పించుకుంటున్నాను అని నువ్వు చెప్పటం. దేవునిరా, యేసు ప్రభు ఈ లోకంలో తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. ప్రతిదీ కూడా తండ్రి ఇష్టానికి లోబడి ఆయన ఇహలోకంలో జీవించాడు. నేనైనా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోకూడదు. ఎప్పుడైతే మారు మనసు పొందానో, బాప్తీసం తీసుకున్నానో, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించానో, నా సొంత ఇష్టాన్ని నేను నెరవేర్చుకోకూడదు. దేవుని యొక్క ఇష్టమే నేను చేయాలి. ఒక విశ్వాసి దేవుని చిత్తము చేయాలి. లేకపోతే ఒక సేవకుడు తన సొంత ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తము మనం చేయాలి. దేవుని చిత్తము చేయవాడు ఏమంటే నిరంతరము నిలిచి ఉంటాడు. ఇహలోకంలో మనం నిలిచి ఉంటాము, పరలోకంలో దేవుని ఎదుట మనం నిలబడి ఉంటాము. లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవునిరా, ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి నీకు నీవుగా సమర్పించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటావో, చేతులను అల్లాడిస్తూ ఉంటే, దేవుని యొక్క బిడ్డరా, నువ్వు గొప్ప ఆరోగ్యవంతురాలుగా నువ్వు మార్చబడతావు. గొప్ప జ్ఞానముతో నువ్వు నింపబడతావు. గొప్ప బలముతో నువ్వు నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి రావటం నువ్వు చక్కగా చూస్తావు. మోషే చేతులెత్తినప్పుడు ఏమండి ఇశ్రాయేళ్లకు జయం వచ్చిందట. మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేళ్లకు అపజయం వచ్చిందట. మనము చేతులు ఎత్తలేని వారంగా మనం ఉంటున్నాము. దేవునిరా, మనము దేవుని యొక్క వాక్యంలో 134వ కీర్తనలో పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం ఎక్కడుందయ్యా అంటే పరలోకంలో పైన ఉంది. చేతులెత్తాలి, మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ ఉన్నాయట. మీరు ఎప్పుడైనా సెరూపులు ఏమండి 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఏమండి ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో అల్లాడిస్తూ ఎగురుతూ ఏమండి యెహోవా పరిశుద్ధుడు 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 అని దీవారాత్రులు సైన్యములకు అధిపతియకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏమండి దేవారాత్రులు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాయి, దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాయి. ఎల్లప్పుడూ దావీదు ముమ్మారు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఆరాధన కొరకై దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి దేవుని యొక్క దూతలట అట్లా ఆరాధించటం వల్ల సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధించటం వల్ల పరిపూర్ణమైన బలము కలిగి ఉంటాయట, పరిపూర్ణమైన జ్ఞానం కలిగినవిగా ఉంటాయట, పరిపూర్ణమైన శక్తివంతంగా ఉంటాయట. మనం కూడా దేవుని ఆరాధించే వారంగా ఉంటే దేవుని బలముతో మనం నింపబడతాం, దేవుని జ్ఞానంతో మనం నింపబడతాం, దేవుని పరిశుద్ధతతో మనం నింపబడతాం. చేతులెత్తటం అంటే లొంగిపోవటం, వంగిపోవటం. మీరు గమనించారా దేవునిరా, ఒక దొంగ అంటే పారిపోతున్నాడు, పోలీసు తరుముతూ ఉన్నాడు. అయితే కాల్చబోతూ ఉంటే నువ్వు లొంగిపో అని ఇసురుగా అరుస్తాడు. ఆ దొంగకున్న ఆధారాలన్నీ కూడా కింద పడేసేసి 2 చేతులు ఎత్తినప్పుడు అతడు ఆ పోలీసుకు లొంగిపోయినప్పుడే అతడు అండి మరణించకుండా బ్రతుకుతాడు. దేవునిరా, మనము మన ప్రాణదాత మన కొరకు సిలువలో మరణించిన యేసయ్యను మనం వెంబడిస్తున్నాము. నువ్వు నీ కొరకు బ్రతకకుండా దేవుని కొరకు బ్రతకాలి. పూర్తిగా దేవునికి నువ్వు సరెండర్ అయిపోవాలి. ఆ పోలీస్ అతనికి ఆ దొంగ ఎలాగైతే చేతులెత్తేసి లొంగిపోయినప్పుడు అతడు ఎలాగైతే కాపాడబడతాడో అలాగే యెహలోకంలో అండి నువ్వు విజయవంతముగా నడిపించబడాలి. దేవుడు నిన్ను నడిపించాలి అని అంటే నీ జ్ఞానాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి, నీ బలాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి, నీ శక్తిని నువ్వు ప్రక్కన పెట్టాలి. ఒక సమయంలో
ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఒక నది దగ్గరకు వెళ్ళారట. అయితే అకస్మాత్తుగా చిన్న కుమారుడు నదిలో పడి కొట్టుకెళ్ళిపోతున్నాడు అండి. తండ్రి కేకేస్తున్నాడు, తన పెద్ద కుమారుడితో చెప్తున్నాడు, ఎరా తమ్ముడు ఆ కాలు జారి నదిలో పడిపోయాడు, ఇవో కొట్టుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు బాగా ఈత వచ్చు కదా, ఈత పోటీల్లో కూడా నువ్వు బహుమతులు సంపాదించావు కదా, వాడిని రక్షించు, తమ్ముడిని రక్షించు. ఆగు నాన్న, రక్షిస్తాను, ఆగు నాన్న అంటున్నాడట. అది అల్లాడిపోతున్నాడు, ఎంతగానో మునిగిపోతున్నాడు, కేకలేస్తున్నాడు, వెళ్ళు చచ్చిపోతాడు రా, ఆగు నాన్న. ఏమండి ఒకసారి మునిగాడట తమ్ముడు, ఏమండి అన్నయ్య అల్ల. రెండోసారి మునిగాడట అన్నయ్య అల్ల. మూడోసారి మునిగి లేవగానే రెండు చేతులు ఎత్తి మీరు గమనించారా, ఆ యొక్క తమ్ముడు ఏమండి మునిగిపోతూ ఉంటే తాను కాళ్ళు చేతులు ఆడిస్తూ కేకలు వేస్తూ తన ప్రయత్నాన్ని తను చేస్తూ వచ్చాడు రక్షించబడాలని. రెండవ సమయంలో కూడా తన ప్రయత్నం తాను చేశాడు. అయితే మూడవసారి నేను కాపాడబడలేను, నా బలంతో, నా జ్ఞానంతో, నా శక్తితో నేను రక్షించుకోలేను అని ఆయనకు అర్థమైపోయింది. ఆపేశాడు, రెండు చేతులు ఎత్తేశాడు. అప్పుడు అన్న చాలా మెరుపు వేగంలో వెళ్ళి ఈతేసుకుంటూ తన తమ్ముడిని భుజం మీద పెట్టుకొని బయటికి తీసుకొచ్చాడట. నీ యొక్క సమస్యలు నువ్వు పరిష్కరించుకోలేవు ఏమండి, ఈ పోరాటంలో నీవుగా గెలవలేవు. దేవుని శక్తితో నువ్వు నింపబడాలి, దేవుని ఆధారం చేసుకోవాలి. దేవుని యొక్క బలాన్ని, దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు ఈ జీవితంలో నువ్వు సక్సెస్ అవుతావు. దేవుడిరా, దేవుడు కూడా నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ శక్తిని ఆధారం చేసుకుని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే అన్న ఎలాగైతే కాముగా కూర్చున్నాడో అలాగే కూర్చుంటాడు. దేవుడిరా, దేవుడు నీ తట్టు చూడాలి అంటే నువ్వు ఆయన తట్టు చూడాలి. ప్రార్థన చేస్తున్నావా తల్లి? ఎన్నో ప్రసంగాలు వింటున్నావు. నీ యొక్క సమస్య నిమిత్తం దేవుని ఎదుట కొన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? కొన్ని గంటలు నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయాలి అని ఆశపడుతున్నాడు. నువ్వు చేతులెత్తుతూ అండి ఆరాధన చేయి. మందిరానికి వెళ్ళినప్పుడు చేతులెత్తి దేవుణ్ణి ఎక్కువగా స్తుతించు, ఆరాధన చేయి, అల్లాడించు ఆత్మ. మీరు గమనించారా, చేతులెత్తటం అంటే నేను చెప్పే కదా, నీ చిత్తానికి నేను లోబడిపోతున్నాను అని. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. దేవుని చిత్తాన్ని ఏమండి హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించాలి. నా యొక్క జ్ఞానంతో, నా బలంతో, నా శక్తితో నేనేం చేసుకోలేనయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తా, నీ మాటకు లోబడతానయ్యా అని నువ్వు చెప్పాలి. అది సముఖపు రొట్టెల యొక్క బల్ల యొక్క అనుభవము. ఎంతమంది అర్పించుకుంటున్నారు, ఏమండి యేసు ప్రభు నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారము. ఏమండి గెత్సెమనే తోటలో, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించాలి అని ఆయన ప్రార్థించినట్లుగా. రెండో మాట, దీపవృక్షము, దీపము వెలిగించాలి. అతి పరిశుద్ధ స్థలములో దీపము వెలగాలి. దీపము అంటే ఆత్మలో దేవుడు నిన్ను మండించాడా తల్లి? ఆత్మీయంగా నువ్వు మండుతూ ఉండాలి. మీరు ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు వెలుగుగా ఉంటున్నావా? ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నావు, ఇప్పుడు పరిశుద్ధతలో ఉంటున్నావా? ఒకప్పుడు నువ్వు దుర్నీతి కలిగిన వ్యక్తిగా జీవించావు, ఇప్పుడు నీతిమంతుడుగా మార్చబడ్డావా? దేవునిరా, నీ ఇంటికి నువ్వు ఒక దీపానివి అని గుర్తుపెట్టుకో. లేకపోతే నీ యొక్క సంఘానికి ఒక దీపము లాంటి వాడివి. ఎల్లప్పుడూ మండుచు ప్రకాశించుచున్న దీపములాగా నువ్వు ఉండాలి. దేవునిరా, దేవుడు నిన్ను వెలిగించాడా? వెలుగుతున్నావా? అసలు దేవుని యొక్క అగ్ని నీలో ఉందా? మరి ఒక వ్యక్తి వెలుగుతూ ఉంటే హృదయంలో అగ్ని మండుతూ ఉండాలి, వెలుగులో నడుచుకోవాలి. దేవునిరా, ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి ఒకటి నైవేద్యం సమర్పించాలి. అలాగే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే నువ్వు వెలుగుతూ ఉండాలి. వెలగాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోవాలి. దేవుడిరా, ఒక మాట, బలిపీఠం మీద ఉన్న అగ్ని అట ఎల్లప్పుడూ మండుతూ ఉండాలట, అది ఆరిపోకూడదట. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఏమండి వెలుగుతూ ఉండటమే అది దేవునికి ఇష్టం.
ఎంతోమంది అండి ఆరిపోయిన వారుగా ఉంటున్నారండి. అనేక మంది సేవకులు ఆరిపోయిన దీపాలుగా ఉంటున్నారు. అనేక మంది విశ్వాసులు ఆరిపోయిన వారుగా, చల్లారిపోయిన వారుగా, నిర్జీవంగా, భక్తిహీనంగా ఏమండి పాపములో జీవిస్తున్నారు. వాటమి గుండా వెళ్తున్నారు. మన దేవుడు జయశీలుడు అని చెప్తున్నావు, నువ్వు వాటమి గుండా వెళ్తున్నావు. నా దేవుడు శక్తివంతుడు అంటున్నావు, శక్తి లేని వారిగా బ్రతుకుతున్నారు. నా దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారు, ఏమంటే అపవిత్రతలో పాపములో జీవిస్తున్నారు. ఆ దీపవృక్షము లేకపోతే 7 దీపాలు ఉంటాయి, అది బంగారంతో చేయబడింది. దేవునిరా 7 దీపాలు సంపూర్ణతకు గుర్తు. 7 దీపాల్లో ఏమంటే నూనె పోస్తారు, స్వచ్ఛమైన ఒలీవ నూనె. ఆ యొక్క దీపాలు ఏమంటే ఒత్తి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు నూనె పోస్తూ ఉంటాడు యాజకుడు. నీ జీవితంలో వెలుగుతున్నావా, ఆరిపోయావా? ఆత్మలో మాంద్యులుగా ఉండొద్దు, ఆత్మ తీవ్రత గలవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మ తీవ్రత గలవారుగా ఉండాలి. ఈరోజునండి నేను ఎప్పుడో 10 సంవత్సరాలు అయింది మారు మనసు పొందాను, 5 సంవత్సరాలు అయింది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని, అండి 20 సంవత్సరాలు అయింది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని అని చెప్తున్నారు. అసలు దేవుని దృష్టిలో ఈరోజే నువ్వు బాప్తీసం పొంది మారు మనసు పొందిన వ్యక్తివుగా అండి క్రొత్త విశ్వాసిగా నువ్వు జీవించాలి. నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు ఆరిపోయిన వ్యక్తివే. 20 సంవత్సరాల క్రితం నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నా, ఈరోజే నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను అన్నట్లుగా నీకు నీవుగా తగ్గించుకుంటూ, నీకు నీవుగా నీ ఆత్మీయతను కాపాడుకుంటూ నువ్వు బ్రతకాలి తల్లి. ఈ లోకంలో అండి దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ఏ జామో, ఏ గడియో, ఏ గంటో ప్రభు రాబోతున్నాడు. ఆ రాకడ గడియలు మనం చూస్తున్నాము. అయితే మనము నీ యొక్క కుటుంబానికి ఒక దీపములాగా ఉన్నావా? దీపము వెలిగించి కొంచెం కింద పెట్టడు ఒక వ్యక్తి, అందరికీ కనబడే విధంగా, అందరికీ వెలిగించే విధంగా పెడతాడు. అంటే ఒక దీపానివి అనే విషయం మర్చిపోబాకు, వెలుగునిస్తూ ఉండాలి. మీరు గమనించారా? ఒక సమయంలో ఆయన ఒక వాట్సాప్ గ్రూపులో నాకు పెట్టాడు. ఏంటంటే అగ్గిపుల్ల, క్యాండిల్ వెలుగుతుంది, క్యాండిల్ అగ్గిపుల్ల ఏమో అండి వెలిగి ఆరిపోయింది. మీరు గమనించారా? మన యేసయ్య మనందరినీ వెలిగించటానికి, మనందరినీ మండించటానికి ఆయన వెలిగి ఆయన ఆరిపోయాడు. అయితే మనం వెలిగించబడ్డాం. ఒక క్యాండిల్ వెలుగుతూ కరిగిపోతూ ఆ ఏరియాలో ఉన్న వారందరికీ వెలుగునిస్తూ అది కరిగిపోతూ, ఎవరైతే వెలిగించారో ఆ అగ్గిపుల్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్యాండిల్ వెలుగుతూ ఉంది. మనము వెలుగుతున్నావా తల్లి? కరుగుతున్నావా? అనేక దీపముగా నువ్వు ఉన్నావా? నీ బిడ్డలకు ఒక తల్లిగా నువ్వు ఒక దీపానివి, నీ యొక్క కుటుంబానికి ఒక తండ్రిగా నువ్వు ఒక దీపము లాంటి వాడివి. ఈరోజునండి వెలిగించబడ్డాని అనుకుంటున్నారు, కానీ చీకటిలో ఉంటున్నారు, చీకటిని పంచిపెడుతున్నారు. దేవునిరా వెలిగే వ్యక్తిగా ఉంటే వెలుగులో నడుచుకోవాలి. వెలుగు సంబంధి, వెలుగు ఫలాలు, వెలుగుగా నువ్వు బ్రతకాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత సమాధానం, ఎంత సంతోషం. అంటే ప్రేమను పంచిపెట్టే వ్యక్తులుగా నువ్వు ఉంటున్నావా? నీతిమంతులట ఆకాశ మండలమందున్న జ్యోతిని పోలి ఉంటారట. బాప్తీసమిచ్చి యోహాను అంటే మండుచూ ప్రకాశించుచున్న దీపములాగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే కొద్ది కాలమే బ్రతికాడు, మండుతూ ప్రకాశించుచున్న దీపములాగా అనేక మందికి దారి చూపించాడు. అంటే యేసుక్రీస్తును పరిచయం చేశాడు. నీ వల్ల ఏదైనా దేవుని కార్యాలు జరుగుతున్నాయా? నువ్వు నూనె కలిగి ఉండాలి. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఎల్లప్పుడూ అగ్ని చేత మండుతూ ఉండాలి. నీ బిడ్డలకు ఆశీర్వాదకారకుడుగా ఉండాలి. నీ భార్యకు నువ్వు ఆశీర్వాదకారకుడుగా ఉండాలి. ధూపము, దీపము ఏమండి నైవేద్యం. ధూపము దేనికి గుర్తయ్యా అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. దేవుడిరా ప్రార్థన చేస్తున్నావా తల్లి? గుళ్ళోకి వెళ్తే సాంబ్రాణి వెలిగిస్తారు. సాంబ్రాణి దేనికి గుర్తయ్యా అంటే ధూపం వేయటం. మీరు గమనించారా? సాంబ్రాణి అది దేవుడు ఆగ్రహిస్తాడు, దేవుడు సంతోషిస్తాడని. మీరు ఒక మాట చెప్తున్నాను, దేవుడిరా ఇహలోకంలో సాంబ్రాణి వెలిగిస్తే అది కాసేపట్లో ఆ పొగ మాయమైపోద్ది, ఆ వాసన కూడా మాయమైపోద్ది. కానీ దేవుని సన్నిధిలో కనుక నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన
నేరుగా ఏమండి పరలోకానికి వెళ్ళిపోద్ది. దేవుని యొక్క సముఖానికి ఆ ప్రార్థన చేరుకుంటుంది. ఇహలోకంలో ఉన్న సామ్రాణి ఆ ధూపము ఏమండి మాయమైపోవచ్చు, లేకపోతే ఆ వాసన కాసేపట్లో పోవచ్చు, కానీ ప్రార్థన వ్యర్థం కాదు. ఏమండి దేవునిరా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? భక్తులందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దైవశక్తితో వారు నింపబడ్డారు. ప్రార్థనలో 4 భాగాలు. 1 ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు, ఏమండి విజ్ఞాపన. ఈ 4 ధూప ద్రవ్యాలు, ఈ 4టిని నలగొట్టి ధూపవేదిక మీద ధూపార్తి ఇస్తూ ఉండాలి. దేవునిరా ప్రతి ఒక్క వ్యక్తి అంటే ధూపము, దీపము, నైవేద్యం. ధూపం వేస్తున్నావా? ఉదయము వేయాలి, మధ్యాహ్నము, సాయంకాలం. అంటే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో నువ్వు 1 గంట సేపును కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఈ 4 ప్రార్థనలు నువ్వు కలిగి ఉండాలి. ప్రతి ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ప్రతి ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ప్రతి ప్రార్థనలో యాచన ఉండాలి. ప్రతి ప్రార్థనలో నిన్ను నీవుగా పరీక్షించుకుంటూ ఉండాలి. మీరు గమనించారా? ఎప్పుడైతే ఈ 3 కార్యక్రమాలు నువ్వు చేస్తావో అప్పుడే నువ్వు అతి పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. మనం ఎప్పుడు కూడా కృప నుండి అధిక కృపలోనికి మనము రావాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం రావాలి. 3వది పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము కట్టబడేది. మనం దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని అంటే అతి పరిశుద్ధ స్థలంలో మనముగా దేవుని కొరకు కట్టబడాలి. అతి పరిశుద్ధ స్థలంలో నీవు నేను కట్టబడాలి. దేవుని పరిశుద్ధత సరిపోదు. ఈ రోజున ఏదో తాత్కాలిక చిన్న పరిశుద్ధతలు కాదు, పరిపూర్ణమైన పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. దేవుని రాకడ రాబోతోంది. యేసు ప్రభు పరిపూర్ణుడిగా ఇహలోకంలో బ్రతికాడు. ఇక ధనవంతుడితో చెప్తాడు, నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధుడుగా ఉండాలనుకుంటున్నావా? ఏమండి సంపూర్ణతలోనికి నువ్వు నడిపించబడాలనుకుంటున్నావా? నీకు 1 కొదువు అని ఆ ధనవంతుడితో యేసు ప్రభు చెప్పాడు. ఒక మాట అండి, ఏమండి ధనవంతుడు వచ్చాడు, యవనస్తుడు, రావలసిన యవన కాలంలోనే వచ్చాడు. ఏమండి దేవుని దగ్గర అడగవలసిన దాన్నే అడిగాడు, అడగవలసిన రీతిలోనే అడిగాడు. ఏ సమయంలో రావాలో యవన కాలంలో రావాలి, యవన కాలంలో వచ్చాడు. అడగాల్సింది ఏంటంటే నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అది కూడా చాలా బాగా అడిగాడు. నిత్య జీవానికి వారసుని అవ్వాలి, ఆ గొప్ప ఆలోచన. నేను పరలోక రాజ్యానికి తగిన అర్హత నేను పొందుకోవాలి, మంచి ఆలోచనే. నడి రోడ్డు మీద మోకాళ్ళేసి అడగవలసిన ఆయన్నే అడిగాడు. కానీ యేసు ప్రభు నీకు 1 కొదువుగా ఉంది. అంటే మోషే ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఆజ్ఞలను గైకొను. గాయకుంటున్నా చిన్నప్పటి నుంచి గాయకుంటున్నానంటే యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. మీరు గమనించారా? ఇన్ని దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నా నువ్వు నిత్య జీవానికి వారసుడుగా కాలేకపోయావా? ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవము నీలోకి రాలేదా? రాలేదు. అయితే నీకు 1 కొదువుగా ఉంది. ఏం కొదువయ్యా అంటే నువ్వు ధనవంతుడివి, ధనం మీదే మనసు పెడుతున్నావు. ధనం కావాలనే కోరికే, ధనవంతుడిని అయిపోవాలనే కోరికలు. ఏమండి ధనాన్ని సంపాదించాలనే ఆశ, 24 గంటలు అదే కోరిక. మనం ధనాన్ని తీసుకెళ్తామా అండి? ఆ ధనవంతుడు యవన కాలంలో వచ్చి మంచి భక్తి గల్లోడే, చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నవాడే, కానీ తన జీవితంలో ప్రాముఖ్యమైంది ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. మీరు ఒక మాట అండి, ఈ లోకంలో మనం తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. ఏంటయ్యా అంటే మనము అన్న వస్త్రములు కలిగి తినటానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు, ఉండటానికి ఒక నివాసం, దీంతో మీరు తృప్తిపడి మనం ఎక్కువగా భక్తి చేయాలి. భక్తి అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునికి అంగీకారమైన జీవితం మనం జీవించాలి. ఆ ధనవంతుడు ఏమండి అన్నీ చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాడు. ఈ రోజునండి అనేక మంది ధనాపేక్ష కలిగిన వారిగా ఉంటున్నారు. ఏమండి దేవుడు నీకు తినటానికి ఇచ్చాడు, ధరించడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు. దాంతో నువ్వు తృప్తిపడి నువ్వు భక్తి కలిగి జీవించు. ఉక్రెయిన్ ఉంది, ఎంతో రష్యా ఆయుధాలు వచ్చి ఆ దేశం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది, ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎంతో సంపాదించిన ఆస్తి
ధనవంతులు రోడ్డు మీద బికారులుగా మారిపోతున్నారు. పాలస్తీనా దేశంలో ఎంతోమంది ధనవంతులు దరిద్రులుగా మారిపోయారు. ఈ రోజునండి ఒకప్పుడు ధనవంతులు తర్వాత పేదవాళ్ళుగా మార్చబడుతున్నారు. కాబట్టి ఈ ధనము మనల్ని పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు. కాబట్టి అన్నవస్త్రములు కలిగి మనము నీతిగా యథార్థంగా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఇహలోక యాత్రను మనం కొనసాగించాలి. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. భయంకరంగా మతతత్వం అనేది మన దేశంలో పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా సెక్యూరిటీ లేదు, భద్రత లేదు, క్షేమము లేదు. క్రైస్తవుల మీద భయంకరంగా వచ్చి వాళ్ళు మత మౌఢ్యంతో లేకపోతే మూర్ఖత్వంతో మీద పడుతున్నారు. కాబట్టి దేవుని ఏదో ఇహలోకంలో సంపాదించాలి, ఇహలోకంలో ఏదో ఎంతో అభివృద్ధి పొందాలి, నువ్వు అనుకోవటం కాదు. ఆత్మ సంబంధంగా బ్రతికితే దేవుడు నిన్ను ధనవంతుని చేస్తాడు. అబ్రహాముని దేవుడు ధనవంతుని చేయలేదా? అది శాశ్వతముగా ఉంటుంది. మీరు యోబు ధనవంతుడు కాదా? పోగొట్టుకున్నాడు, తర్వాత రెండంతలుగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎస్తేరు ధనవంతురాలు కాదా? యోసేపు భక్తులందరూ ధనవంతులుగా మార్చబడలేదా? ధనం మీద మనం ఆశ పెట్టుకోకూడదు. కానీ దేవుడిచ్చే ధనము అది శాశ్వతంగా ఉంటుంది. ఈ యొక్క అల్పకాల పాపభోగాల మీద మనం ఆసక్తిని ప్రదర్శించే వ్యక్తులుగా ఉండకూడదు. లోకస్తులు వేరు, మనం వేరు. కాబట్టి ధూపము, దీపము, నైవేద్యము మనము దేవునికి సమర్పించే వారంగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. మందసం పైన కెరూబుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మనం ఆయన్ని కలుసుకోవాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయనతో మనం సమీపస్తులంగా ఉండాలి. మనము దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఈ లోకాన్ని, సాతానుని, శరీరాన్ని మనం జయించే జయ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఈ వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. అనేక మందికి దీవెనకరంగా మీరే మార్చమని, అద్భుతాలు జరిగించమని ప్రభువా, విన్న బిడ్డలు అనారోగ్యవంతులను ఆరోగ్యకరంగా మార్చు. అప్పుల సమస్య గుండా వెళ్తున్న బిడ్డలకు అప్పుల నుండి విడిపించు. భార్యాభర్తల మధ్య సమాధానము ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నా ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ వందనాలు.